గేయం జన్ వందే మాత్రం 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ గీతాన్ని ఆలపించారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో స్ఫూర్తి రగిల్చింది ఆ గీతం. బ్రిటిష్ వారు ఆ గేయం అంటేనే వణికిపోయేవారు. భారతదేశ జాతీయ గేయం వందే మాతరం 150 సంవత్సరాల స్మరణోత్సవాన్ని గుర్తు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ గేయాన్ని ఆలపించారు. 150వ వసంతోత్సవానికి స్ఫూర్తిగా ఏడాది పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. కవీంద్రుడు బంకించంద్ర చటర్జీ ప్రశాంత దృఢ చిత్తంలో నుంచి ఉద్భవించిన పాట అది. 1875లో ఆయన కలం నుంచి జాలువారిన వందే మాతరం స్వాతంత్ర ఉద్యమ శ్లోకంగా నిలిచి నేటికి జాతీయ రాగంగా భాసిల్లుతోంది. భారతదేశ పురాతన సాంస్కృతిక మూలాలు గీత రచనకు ప్రేరణ. భారతదేశం అంటే కేవలం భూభాగం కాదని, యుగాలుగా పరిఢవిల్లిన నాగరికత అని చాటి చెప్పింది. భారత్ అంటే మ్యాప్ మీద కొన్ని రేఖలను కలిపితే వచ్చే ప్రదేశం కాదని, ఉమ్మడి సంస్కృతి, విలువలు, శౌర్య త్యాగాలను పంచుకున్న భరతమాత బిడ్డల చిరకాల ఆవాసమని ఘోషించింది. భారతదేశం అంటే మట్టి కాదని, కర్తవ్యం, అంకిత భావాలతో పునీతమైన పుణ్యతీర్థమని ప్రబోధించింది. పాట గేయం పండిత పామర జనరంజకంగా ప్రజల్లోకి దూసుకెళ్లేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా మనం చూడవచ్చు. ఆనాడు బ్రిటిష్ పాలకుల్ని ఎండగడుతూ మన దేశం నుంచి వారి దేశానికి పారద్రోలటం కోసం పాట ఆయుధంగా ఉపయోగపడింది అని చెప్పేసి మనం బలంగా నమ్ముతున్నాం. ఆ పాట ద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా పండితులు కానీ పామరులు కానీ అందరూ కూడా రాజకీయ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా మేల్కొల్పి చైతన్యవంతం చేసినటువంటి అద్భుతమైనటువంటి గేయంగా మనము వందే మాతరాన్ని చూడవచ్చు. సుజలాం సుఫలాం మలయజ శీతలాం, అద్భుతమైనటువంటి పండ్లతో పూలతో అద్భుతంగా వర్ధిల్లుతున్నటువంటి నా భారతదేశం యొక్క సౌరభాన్ని, భారతదేశం యొక్క అందాన్ని అద్భుతంగా వర్ణించినటువంటి పాట. ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకుని దేశ స్వాతంత్ర సంగ్రామంకై ముందుకురికినటువంటి పాట అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. నిద్రిస్తున్న జాతి తన ఆత్మబలాన్ని కనుగొనేలా జాగృతం చేసింది వందే మాతరం. ఈ గేయం అజరామరంగా నిలిచిపోతుందని చటర్జీ ఆనాడే చెప్పారు. అణువణువున మాతృభూమిపై భక్తి, అనురక్తి ఉట్టిపడే వ్యక్తి మాత్రమే వందే మాతరం వంటి గీతం రాయగలరని నిరూపించింది. వందే మాతరాన్ని 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ బాణీ కట్టి కలకత్తా కాంగ్రెస్ మహాసభల్లో ఆలపించి దానికి అమరత్వం సంతరించి పెట్టారు. వందే మాతరం భాష ప్రాంతీయ భేదాలకు అతీతంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జాతిని కదిలించింది. 1905లో బెంగాల్ విభజనపై నిరసన వెల్లువెత్తినప్పుడు వందే మాతరం అంతటా మార్మోగింది. దాంతో బ్రిటిష్ పాలకులు ఆ పాటను నిషేధించారు. కానీ స్వాతంత్ర ఉద్యమకారులు ఆ నిషేధాన్ని ధిక్కరించి వందే మాతరం అంటూ ఘోషించారు. పాటగా గుర్తింపు తెచ్చింది. మనం అఫీషియల్గా మనం ఏ కార్యక్రమం ఉన్నా ప్రభుత్వం దీన్ని గుర్తించి 1950 నుంచి రిపబ్లిక్ డే ఈ పాట మొదలు పెడతారు. చాలా సంతోషం. ఇవాళ దానికి గుర్తింపు తెచ్చి 150 ఏళ్ళు అందరికీ మళ్ళా భారతీయులందరికీ ఒకసారి మన మాతృదేశం అంటే ఏంటి అనేది గుర్తించారు. నిజంగా ఆయన ఫోటో ఎక్కడో మరుగున పడిపోయింది, ఆయన పేరు కానీ ఫోటో కానీ. ఇవాళ మళ్ళా అంత మహనీయులు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు, బంకిం చటర్జీ గారు వాళ్ళ పేర్లు తీసుకొచ్చి ఇవాళ చేస్తాం. ప్రభుత్వం చాలా చాలా మంచి కార్యక్రమం చేస్తుంది. వందే మాతరం ఇక ఎంత మాత్రం పాట కాదు, మొద్దు నిద్రలో ఉన్నవారినైనా మేల్కొలిపే మంత్రశక్తి అన్నారు మహాత్ముడు. 2047 నాటికి వికసిత్ భారత్ను సాధించడానికి స్ఫూర్తి ఉత్సాహాలనిచ్చే గీతం. పాట రాసిన బంకిం చంద్ర చటర్జీ 1895లో మరణించారు.
అప్పటికి వందే మాతరం పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఆ మహత్తు జగత్తుకు తెలియటానికి ఇంకో 10 ఏళ్లు పట్టింది. బెంగాల్ విభజన సమయంలో ఆ అక్షరాలు అగ్ని కణికలై మండాయి. 1907వ సంవత్సరంలో రాజమండ్రి యువతను విశేషంగా ప్రభావితం చేసింది వందే మాతరం. స్వాతంత్ర పోరాటంలో వందే మాతరం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులను సమరయోధులుగా మార్చింది. వందే మాతరం అంటే చాలు బ్రిటిష్ వారు బెదిరిపోయేవారు. కేవలం ఈ నినాదాలు ఇచ్చిన వారికి ఉరి తీశారంటే వందే మాతరం ఆంగ్లేయులను ఎంతటి కలవరపాటుకు గురిచేసిందో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్ర సమరయోధులను ఉరికంబం ఎక్కించినప్పుడు కూడా వందే మాతరం అంటూ నినదించేవారు. యూనివర్సిటీల్లోనూ గళమెత్తారు. హైదరాబాద్ నిజాం పాలకులకు సైతం హడలెత్తించింది వందే మాతరం. విభజించి పాలించటంలో నేర్పరులైన బ్రిటిష్ వారు వందే మాతరం హిందువుల ప్రార్థనా గీతం అనే దుష్ప్రచారం చేశారు. 1947లో స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు వందే మాతరాన్నే తొలి విజయ గీతంగా ఆకాశవాణిలో వినిపించారు. 1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం వందే మాతరం గేయాన్ని రవీంద్రుడి జనగణమన జాతీయ గీతంతో సమానంగా గౌరవించాలి. అదే స్థాయి హోదాని కల్పించాలని తీర్మానించింది. జాతీయ గీతం జనగణమన